ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మెటా కంపెనీ వాళ్ళు ఒక సరికొత్త విషయాన్ని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అదే ఎల్సిఎం. ఇప్పటి వరకు మనకి ఏఐ చాట్ బోర్డ్స్ అనగానే ఇవి ఏఐ చాట్ బోర్డ్స్ అనేవి ఎల్ఎల్ఎం ద్వారా, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ద్వారా పనిచేసే టూల్స్ అని మనకు తెలుసు. బట్ ఇప్పుడు మెటా కంపెనీ వాళ్ళు ఎల్ఎల్ఎంస్కి బదులుగా ఎల్సిఎంని తీసుకొచ్చారు. అయితే ఈ ఎల్ఎల్ఎం బదులుగా ఎల్సిఎం తీసుకురావడం ద్వారా ఏ ఇండస్ట్రీలో సంచలన మార్పులు రాబోతున్నాయని చెప్పి టెక్నాలజీ నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఎల్సిఎంస్ అంటే ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 9th బ్యాచ్ ఫిబ్రవరి 2వ తారీఖు స్టార్ట్ అవుతుంది. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన ఏ తెలుగు ఛానల్ కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, లేచకుండా రిజిస్టర్ చేసుకోండి. ఈ రోజు వరకు మనం ఉపయోగిస్తున్న కామన్ చాట్ బోర్డ్స్ ఏంటి? చాట్ జీపీటీ, క్లౌడీ ఏఐ, లేకపోతే జెమినీ. ఇవన్నీ కూడా మనం వాడే వాటిని ఇవన్నీ కూడా ఎల్ఎల్ఎంస్ ద్వారా వర్క్ అవుతాయి అనమాట. లార్జ్ లాంగ్వేజ్ మోడల్, ఈ GPT-4o కానీ జెమినీ ఏ మోడల్ కానీ వీటినన్నింటినీ ఎల్ఎల్ఎంస్ అని అంటారు, సింపుల్గా అర్థం చేసుకోవడానికి. అయితే ఎల్ఎల్ఎంస్ అన్నీ కూడా టోకెనైజేషన్ మెథడ్లో వర్క్ అవుతాయి. బట్ ఇప్పుడు మెటా కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే టోకెనైజేషన్ కాకుండా ఎల్సిఎంని తీసుకొచ్చారు. అంటే లార్జ్ కాన్సెప్ట్ మోడల్స్ కింద అయితే ఈ పర్టికులర్ ఏ మోడల్స్ వర్క్ చేసే విధానాన్ని మారిపోతుంది. ఎల్ఎల్ఎం కాకుండా ఇప్పుడు ఎల్సిఎం పద్ధతుల్లో ఈ చాట్ బోర్డ్స్ వర్క్ చేయడానికి మెటా కంపెనీ వాళ్ళు తీసుకొచ్చారనమాట. ఫస్ట్ మనం మెటా కంపెనీ వాళ్ళు తీసుకొస్తున్న ఎల్సిఎం గురించి అర్థం చేసుకోవాలంటే ప్రీవియస్గా మనం బాగా వాడుతున్న చాట్ జీపీటీలోని ఎల్ఎల్ఎం గురించి అర్థం చేసుకుందాం. ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనేది టోకెనైజేషన్ ద్వారా వర్క్ అవుతుంది. టోకెనైజేషన్ అంటే అర్థం ఏంటి? ఇవాళ మనం ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాం. వాట్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఉదాహరణకి చాట్ జీపీటీలో టైప్ చేస్తాం. అప్పుడు ఈ వాట్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనగానే టోకెనైజేషన్ మెథడ్లో ఏం చేస్తుందంటే వాట్ ఒక టోకెన్, ఈజ్ ఒక టోకెన్, ఇలా డిఫరెంట్గా ఒక్కొక్క పదాలను విడగొట్టుకుంటా టోకెనైజేషన్ చేసుకుంటూ ఉంటుంది. అలా టోకెనైజేషన్ డిఫరెంట్ సెగ్రిగేషన్ చేసుకున్న తర్వాత అందులోంచి కంప్యూటర్స్ అనేవి టెక్స్ట్ అర్థం కాదు కాబట్టి ఆ టెక్స్ట్ ఫార్మాట్ని 0s and 1 ఫార్మాట్లోకి మార్చుకుంటూ ఉంటాయి అనమాట. యూనిక్ క్యారెక్టర్స్ ఏ ఉన్నాయి, ఇలా డిఫరెంట్గా మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్లోకి మార్చుకుని టోకెనైజేషన్ ఫార్మాట్లో మనం అడిగిన ఇన్పుట్ క్వశ్చన్కి అవుట్పుట్ అనేది ఎల్ఎల్ఎంస్ ద్వారా అవుట్పుట్ వస్తుంది. బట్ ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చాట్ జీపీటీలో ఒక ప్రశ్న అడిగారు అనమాట. స్ట్రాబెర్రీ అనే పదంలో ఎన్ని ఆర్స్ అనేవి ఉన్నాయని చెప్పి ఒక క్వశ్చన్ అడిగితే చాట్ GPT-4o రెస్పాన్స్ ఏమైనా ఇచ్చిందంటే స్ట్రాబెర్రీలో 2 ఆర్స్ ఉన్నాయని చెప్పి రెస్పాన్స్ ఇచ్చింది. కానీ వాస్తవానికి స్ట్రాబెర్రీ అనే పదంలో మొత్తం 3 ఆర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ మిస్టేక్ ఎందుకు జరిగిందంటే టోకెనైజేషన్ పద్ధతిలో ఈ స్ట్రాబెర్రీ అనే పదాన్ని పూర్తిగా ఒకటే టోకెన్ తీసుకుంది కాబట్టి చాట్ GPT-4oలో మనం ఏమైనా ఒక క్వశ్చన్ అడిగితే అటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది అవుట్పుట్ కింద వచ్చింది. అలానే టోకెనైజేషన్లో ఇంకొన్ని మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంది. ఉదాహరణకి 9.11, 9.9 ఈ రెండిట్లో ఏది పెద్దది అని అడిగితే వాస్తవానికి 9.9 పెద్దది. కాకపోతే టోకెనైజేషన్ మెథడ్ ఏమని చెప్తుంది అంటే 9.11 ఎక్కువ అని చెప్తుంది. కొన్నిసార్లు ఇటువంటి మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంది, అన్నిసార్లు ఇలా కాదు. సో ఎందుకు జరుగుతుందంటే ఒక్కొక్క టోకెన్ ఇలా ఇన్పుట్ కింద తీసుకెళ్ళడం, దాన్ని కన్వర్ట్ చేసుకోవడం వల్ల ఒక లిమిటేషన్ అనేది టోకెనైజేషన్ మెథడ్లో ఉంది ఎల్ఎల్ఎంస్లో. దాన్ని ఎల్సిఎం కింద కన్వర్ట్ చేసుకుని మెటా కంపెనీ వాళ్ళు ఎల్సిఎంతో వస్తున్నారు. ఈ ఎల్సిఎంలో ఇన్ఫర్మేషన్ అనేది కాన్సెప్ట్ కింద ఎన్కోడింగ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఎగ్జాక్ట్గా మనుషులు ఎలాగైతే ఇన్ఫర్మేషన్ డీకోడ్ చేస్తారో ఎగ్జాక్ట్గా అదే పద్ధతిని ఎల్సిఎంలో తీసుకొస్తున్నారు అనమాట. ఇప్పుడు మనిషి ఉన్నాడండి, ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందే దాన్ని ఎలాగ దీనికి ఇన్ని పదాలను చెక్ చేసుకోడు, అందులో ఉన్న సారాంశాన్ని గ్రహిస్తాడు, ఫైనల్గా దాని అవుట్పుట్ చెక్ చేసుకుంటాడు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటో మనిషి అర్థం చేసుకుంటాడు, దాని సమరైజేషన్ అర్థం చేసుకుని దానికి సొల్యూషన్ ఎదుగుతాడు మనిషి. కానీ కంప్యూటర్స్ ఎల్ఎల్ఎంస్ మోడల్స్ ఎలాగా టోకెనైజేషన్ మెథడ్లో ఇలా వెళ్ళిపోతుంది. సో దానికోసం ఎల్సిఎంలో ఎలా వర్క్ అవుతుందంటే ఉదాహరణకి రవి అనే ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ కొంచెం లావుగా ఉన్నాడు అని అనుకోండి. సో దాని తర్వాత ఏమైంది, ఆయన పెద్దగా స్పోర్ట్స్ అనేది ఇంట్రెస్ట్ లేదని అనుకుందాం. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని ఈ ఎల్సిఎం మోడల్ ఏమైనా ఎగ్జామ్ చేసుకుంటుంది అంటే ఓకే రవి కొంచెం లావుగా ఉన్నాడు, రెండోది అంత స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు, దాని తగ్గ స్టోరీ కాన్సెప్టలైజేషన్ తీసుకుంటుంది. అంతేగాని ఆ టోకెన్ పలానా ఇన్ని పదాలు ఉన్నాయనేది కాకుండా మెయిన్ కాన్సెప్ట్ ఏంటో అర్థం చేసుకుంటుంది ఒక మనిషిలాగా. దానికోసం ఎల్సిఎం అయితే మెటా కంపెనీ తీసుకొచ్చారు. ఈ ఎల్సిఎం వల్ల మేజర్గా అడ్వాంటేజెస్ ఏంటి? మనుషులు స్క్రిప్ట్ ఎలా రాసుకుంటూ ఉంటారు, బుల్లెట్ పాయింట్స్ రాసుకుని దాన్ని చదువుతూ ఉంటారు మోస్ట్లీ చాలా మంది స్క్రిప్ట్ రైటింగ్. ఎగ్జాక్ట్ గా ఎల్సిఎం మోడల్ కూడా అలాగే వర్క్ అవుతుంది అనమాట. మెయిన్ గా కాన్సెప్ట్స్ ఏంటో అందులో ఇది వర్క్ చేసుకుంటుంది ఎల్సిఎం మోడల్. ఓకే ఇలా మనకి ఇన్పుట్ వచ్చింది, ఇందులో కాన్సెప్ట్ ఏమై ఉంటుంది, ఆ కాన్సెప్ట్ రీజనింగ్ కానివ్వండి, లాజిక్ పరంగా కానివ్వండి, ఈ మెయిన్ పాయింట్స్ మీద ఫోకస్ చేసి దాని కాన్సెప్ట్ బిల్డ్ చేసుకుని దాని అవుట్పుట్ ఇవ్వడం కోసం ఈ ఎల్సిఎం పద్ధతిని అయితే యూజ్ చేయబోతున్నారు. అలానే వీళ్ళ పద్ధతి జాయింట్ ఎంబెడింగ్ ప్రెడిక్టివ్ ఆర్కిటెక్చర్. ఈ పర్టికులర్ ఆర్కిటెక్చర్ ని పోలి ఉందన్నమాట. సో ఈ జాయింట్ ఎంబెడింగ్ ప్రెడిక్టివ్ ఆర్కిటెక్చర్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉంది. కాస్త మెటా వాళ్ళు కూడా దీన్ని రెఫరెన్స్ తీసుకున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఒక ప్రశ్నకి సొల్యూషన్ తెలుసుకోవాలంటే ఈ JEPA ఫార్మాట్లో ఎలా అవుట్పుట్ తీసుకుంటారంటే ఒక వీడియో నుంచి తీసుకుని ఆ వీడియోలోని ఎన్విరాన్మెంట్ బట్టి ఒక సొల్యూషన్ అవుట్పుట్ వస్తుంది అనుకుందాం. ఎగ్జాక్ట్గా పిల్లలు అలాగా
చుట్టుపక్కల ఉన్న పర్యావరణాన్ని చెక్ చేసుకుంటూ ఉండి ఇక్కడ పలానా ప్రదేశంలో ఇలా జరుగుతుందని దాన్ని అబ్జర్వేషన్ చేస్తూ దాని సొల్యూషన్ తెలుసుకుంటూ ఉంటారు పిల్లలు. చిన్నప్పటి నుంచి మన నాలెడ్జ్ నేర్చుకోవడం ఎగ్జాక్ట్గా అలాంటిదే ఇప్పుడు LCM ఫార్మాట్స్లో కూడా మన మెటా వరల్డ్ ఇంప్లిమెంట్ చేస్తుంది అటువంటి ఫార్మాట్. సో ఇప్పుడు ఈ LCMs వల్ల కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే రిపిటేటివ్ ఏదైనా వస్తే కనుక దాన్ని అవాయిడ్ చేసే అవకాశం ఎక్కువగా LCMలో ఉంటుంది. అలానే ఇవి ఇన్స్ట్రక్షన్స్ బాగా బెటర్గా ఫాలో అయ్యి అవుట్పుట్ జనరేషన్ చాలా యాక్యురేట్గా ఉండే అవకాశం ఉంటుంది. రీజనింగ్ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్లో మనకు అవుట్పుట్ ఆన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ కానివ్వండి, డ్రగ్ డిస్కవరీస్ కానివ్వండి, ఇటువంటి కాన్సెప్ట్స్ తీసుకున్నా కూడా LCMస్కి మేజర్ అడ్వాంటేజెస్ ఉండే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. బట్ భవిష్యత్తులో మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి LCMs LLMsని మించి వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే LCMs హైబ్రిడ్ పద్ధతిలో వర్క్ చేసి ఆ పర్టికులర్ మోడల్స్ బయటకు వచ్చే అవకాశం ఉందో చూడాలి. బట్ ఏదేమైనప్పటికీ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అయినప్పటికీ కూడా మరి ఇది LLMsని మించి ఉంటుందా లేదా అనేది త్వరలో మెటా వరల్డ్ రిలీజ్ చేసే LCM మోడల్ మీద ఆధారపడి ఉంటుంది. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. లేటెస్ట్ అయ్యి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.